మనీ పట్టు పట్టు మమ్మ పట్టు డౌన్లోడ్ మొత్తం. హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. యాక్చువల్లీ జిఎస్టీ రేట్స్ అయితే తగ్గినాయి కదా, సో అందుకే ఇప్పుడు బండి తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. నాకు కాదు, నాకు ఆల్రెడీ నా బండి ఉంది, బట్ మా తమ్ముడి కోసం అనమాట. సో ఇప్పుడైతే బండి తీసుకోవడానికి వెళ్దాము. అండ్ అట్లనే ప్రైజెస్ ఎట్లున్నాయో కూడా చూద్దాం. ఎందుకంటే 8,000 to 9,000 తగ్గింది అంటుర్రు. సో వెళ్ళి బండి బుక్ చేసి రేపు దసరా. వర్షం పడితే బయటికి దిగాలంటే భయం అవుతుంది, ఎక్కడ ఖరాబ్ అవుతుంది. ఇప్పటికీ ఒకటేసారి బ్రేకులు మార్పించిన, బ్రేక్ ప్యాడ్స్ తీయాలంటే భయం అవుతుంది. ఈ రోడ్లు ఏమో వేసిన నెలకి మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. అవంతా మొత్తం ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడైతే ఉప్పలున్న షోరూమ్కి అయితే వచ్చినాము మనం. ఏంటిది? ఏది ఇదే కదా వాడు అన్నది? ఇదే యాక్టివా స్టాండర్డ్ కదా. సో బండి తీసుకోవడానికి అయితే వచ్చాము అనమాట. చూడండి వెనకాల కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇదే కలర్ అనమాట నేను తీసుకోబోయేది. అంటే నాకంటే నాకు కాదు, మా తమ్ముడికి. వాడు వస్తుండవు, ఇట్లానే ఉంటుంది. పెద్దోళ్ళ కూడా అన్నిటికీ పెద్దోళ్ళని ముందట ఇస్తారు. ఏదైనా పెద్దోళ్ళ కష్టాలు ఎవరు చెప్పుకుంటాం అబ్బా. ఆ సక్సెస్ అయితే ఓకే, లేకపోతే అది మన మీద పడుతుంది. ఎట్లయినా పెద్దోళ్ళు అంతా ఎక్స్పెరిమెంట్ పీస్, ఎప్పుడైనా తెచ్చి నేను అనుభవిస్తూ ఉంటుంది. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో యాక్చువల్లీ ఈ కలర్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మళ్ళీ సేమ్ అవుతాయి అని, నా బండి అండ్ మా తమ్ముడు బండి సేమ్ అయిపోతుంది అని ఈ కలర్ తీసుకున్నాను. లేకపోతే ఈ కలర్ తీసుకునేటోళ్ళం. నాకు నచ్చిన కలర్ ఇదన్నమాట. బట్ ఏంటంటే మా మమ్మీ వద్దన్నది సేమ్ కలర్. జర దీన్ని మంచిగా తీసుకుందాం, వీడియో యూట్యూబ్లో పెట్టుకున్నాం. ఇదే కలర్, ఇది కాదు తెలుసు. మా తమ్ముడు మా మమ్మీ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంటుంది. ఇలాగే కొత్త సేల్స్ అవుతున్నాయి ఇలా కూడా, కానీ గవర్నమెంట్ అయితే ఫుల్. సో ఫైనల్ అయితే బండి తీసుకున్నాం. యాక్టివా, ఏదో పెద్ద బైక్ కదా, చిన్న బైక్, యాక్టివా బైక్ అనమాట. కానీ జనాలు మాత్రం వస్తున్నారు. మళ్ళీ కూడా పిక్చర్స్ సేల్ అవుతున్నాయి. ఇప్పుడైతే బండి తీసుకున్నాము. ఇదే కలర్, కానీ ఈ బైక్ కాదు, అదే పక్కన వీళ్ళది ఇంకోటి గోదాం ఉందంట, అక్కడికి వెళ్ళమన్నారు. సో అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడాలి, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వీడు వేరే ఇస్తాడా అదే ఇస్తాడా అనే డౌట్ వస్తుంది నాకైతే. సో ఇప్పుడైతే బండి పర్చేజ్ చేసాం కదా, ఆ బండి తీసుకోవడానికి అయితే పోతున్నాం అనమాట. అండ్ మా తమ్ముడు పార్టీ ఇస్తుండే, నాకు పార్టీలు ఎంజాయ్ చేయాలి. ఏంటో చెప్తే షాక్ అవుతారు యాక్చువల్లీ. అండ్ పక్కకి సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది. సో అక్కడ డెమో పీస్లు ఉన్నాయి కదా, వీళ్ళ వెనకాల ఏదో షెడ్ లాంటివి ఉంది, అక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ ఉందంట బండి, ఆ బండి తీసుకోవడానికి. లెట్స్ సీ. ఏదో ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మా తమ్ముడు ఆల్రెడీ ఎలక్ట్రిక్ తీసుకుంటా అంటే వద్దని చెప్పిన, ఎందుకంటే గలీజ్ ఉంది. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే ఖరాబ్ అయిపోతుంది. సో అందుకే ఫైనల్లీ యాక్టివా తీసుకున్నాము. ఈ కుక్కలు పాడగా పనికి పడలేదు. షోరూమ్ కాదు కానీ అన్నీ బాబా చాలా అంటే చాలా బైక్స్ ఉన్నాయి, మొత్తం వెళ్ళాయి. లెట్స్ సీ. సో ఫిట్టింగ్ వర్క్ కనబడుతుంది. కొన్ని ఇచ్చండి ఇంకా షోరూమ్లో వాయిస్ వెర్రని వస్తుంది వాయిస్ అంతా. సో బండి ఫిట్టింగ్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకో 5 to 10 minutes అలా షోరూమ్కి తీసుకొస్తారంట. సో అందుకే మళ్ళీ వెళ్ళిపోతున్నాం అట్లా.
మళ్ళీ షోరూమ్ దగ్గరకు వచ్చిన అదేదో గేట్ పాస్ డెలివరీ పాస్ ఉంటుంది, అది తీసుకోమన్నాడు. సో మళ్ళీ వచ్చిన మళ్ళీ ఏం రామాయణం లేట్ అవుతుంది. సో టైం ఉంది కదా, టైం పడుతుంది అంటే డిమార్ట్ పిజ్జా తినడానికి వచ్చినాము. ఎందుకంటే మా మమ్మీకి ఫుడ్ ఇష్టం, ఒకసారి అనిపించిన. సో అడిక్ట్ అయింది అన్నమాట మా మమ్మీ కూడా. సో పెట్టి నాకు కూడా ఇష్టం అనుకోండి, ఇప్పుడు మా మమ్మీ తెలియదు. నాకు మాత్రం కూడా తీసుకుంటే ఎలా మాత్రం ఫుల్ ఉన్నారు. ఒకసారి చూడండి, పన్నీర్ పిజ్జా తిందామని వస్తే మా మమ్మీ పాప్కార్న్ చేస్తాం. ఇక ఏదైనా అంటే మా మమ్మీ అయితే పాప్కార్న్ పిజ్జా ఈ మధ్యలో నేను అలవాటు చేసాను అనుకోండి. మా మమ్మీకి అలాంటి అన్నీ అలవాటు చేసాను నేనే. కోలా కానీ పిజ్జాస్ కానీ బిర్యానీస్ అన్నీ నేను అలవాటు. సో ఇది బిల్ వచ్చేంత పిజ్జా ఆర్డర్ అయితే ఇచ్చినాము. బిల్ ఇంకా ఆర్డర్ రావడానికి కొంచెం టైం పట్టేటట్టు ఉంటాయి. సో ఇక మా మమ్మీతో కలిసి మా మమ్మీకి చీజ్ పాప్కార్న్ ఇప్పించిన, పాప్కార్న్ తినుకుంటూ ఉన్నాయి అన్నమాట. కానీ ఫుల్ జనాలు ఉన్నారు. కానీ డిమార్ట్ వాళ్ళకైతే దీంతో కూడా కొంచెం ప్రాఫిట్స్ అయితే ఉంటాయి ఈజీగా. డిమార్ట్ అంటేనే పెద్ద ప్రాఫిటబుల్ బిజినెస్. ఆఖరికి బిగ్ బజార్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు నెంబర్ 1 కదా. సో మన పిజ్జా అయితే వచ్చేసింది. నేనైతే గ్రిల్టెడ్, నాకైతే ఫుల్ నోట్లో నీరు ఊడుతుంది అనమాట. పిజ్జా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయి మమ్మీ, చెయ్యి. అబ్బా, డామినోస్ కన్నా బెటర్ టేస్ట్లో అయినా ఇది ఫస్ట్ టైం అయితే కాదు నాకు, సెకండ్ టైము, అందుకే మళ్ళీ వచ్చిన అనమాట. సో చూడండి, మంచి పన్నీర్ అయి మంచిగా ఉన్నాయి. పన్నీర్ కూడా ఇంత ఏం పొడి లేకుండా మంచిగా ఉంది. డామినోస్ కన్నా బెటర్, చాలా బెటర్. మనీ పడుతుంది మా పడుతుంది. డామినోస్ అన్న మొత్తం పిండి ఉంటుంది అంత, బేక్ కూడా కాదు కాబట్టి అందులో దీనికి ఫ్యాన్ అలా డిమార్ట్. సో ఇప్పుడైతే మళ్ళీ షోరూమ్కి వచ్చినాం. పిజ్జా అయితే బాగుంది. పోయి బండి ఆల్రెడీ తెచ్చిరంట అక్కడి నుంచి. అండ్ ఫైనల్లీ బండి పేపర్స్ అయితే చేతిలోకి వచ్చినాయి. జస్ట్ బండి తెస్తుందంట, పోయి తీసుకొని వెళ్ళిపోవడమే. వచ్చింది పోయి తీసుకొని ఇదే ఇప్పుడే అన్న వాళ్ళు వచ్చారు. ఇదేనా పట్టుకో. సో బండి అయితే తీసుకున్నాం అనమాట. మా వాడు ఇంజన్ నెంబర్ చెక్ చేసుకుంటాడు. పబ్లిక్ కూడా మంచిగా వచ్చారు, అందరు డెలివరీ తీసుకోవడానికి వచ్చారు. రేపు దసరా కదా ఇక. అండ్ సో అన్న వాళ్ళు అయితే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఇలా నడపాలి అని. నాకంటే అనుభవం ఉంది, మా వాడికి అంత లేదు. సో ఇంటుండే మన పని మన బ్లాగ్ మనమే చేసుకుంటాము. అండ్ ఈ రోడ్లు కూడా ఎప్పుడు ఫినిష్ అవుతుందో ఏమో. నాకు ఈ రోడ్ మీద కావాలంటే భయం అవుతుంది, బండ్లు ఎప్పుడు ఖరాబ్ అవుతాయా అంటే. వీళ్ళు అంటారు పీకారు, పైసలు మాత్రం దొరుకుతారు. రూట్ ట్యాక్స్ అని పేరు, రూట్ ట్యాక్స్ దొరుకుతారు గవర్నమెంట్ అయితే. ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి వచ్చాం అన్నమాట. అమ్మవారి దర్శనం చేసుకొని ఎంత దూరం వచ్చినామని. ఇంకా లక్కీ డ్రా బైక్ ఉందన్నమాట. ఇప్పుడు వెళ్తున్నాం అమ్మవారి దగ్గరికి. ఇక్కడ ఉప్పాల దగ్గర అయితే ఒక అమ్మవారు ఉన్నారన్నమాట. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. అమ్మవారు చూడండి మా అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు. అమ్మవారు మాత్రం బాబా. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయింది. అండ్ ఇప్పుడు పోయి జర మన దినేష్ పాడు ఆ పిజ్జా తింటే. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చినామో, బట్ ఏంటంటే మా తమ్ముడు రాలే. నేను తొందరగా వచ్చేసినా, నాకన్నా ముందు పోయినా. బట్ నేనైతే తొందరగా వచ్చినా, వానికోసం వెయిటింగ్ అనమాట. ఏంటండి రేపా? ఎన్నో ఉంటా. ఎందుకు ఏమైంది? ఉంటా. ఆంటీ అడుగుతుంది అనమాట అమ్మవారిని తీసుకోవడానికి. అది ఇక్కడ అమ్మవారు పెట్టారు అనమాట. అమ్మవారిని కూడా పెడతారండి ఒకసారి. అది అమ్మవారు అనమాట, మేము పెట్టిన అమ్మవారు ఇక్కడ.
ఆవిడైతే ఇక్కడనే ఉన్నాడు, ఫోన్ చేస్తుండు ఎక్కడ ఉన్నారా అని. ఇక్కడ వచ్చి దండం పెట్టుకొని ఆడ పెట్టుకో. సో గైస్ ఇవాళ అయితే అమ్మవారు అయితే కాళికమాత అమ్మ రూపం అన్నమాట ఇవాళ. సో చూడండి ఒకసారి. అవుతున్నాయి ఆంటీ వాళ్ళు చూసి చూడు మమ్మల్ని చేసాడు అనమాట. బైక్ తీసుకొచ్చి ఆడ పెడుతుంటే సో ఇక నా బైక్ తీసి లోపల పెట్టాలా. ఆంటీ వాళ్ళ ముచ్చట్లు అవుతున్నాయి, రేపటికి ప్లాన్ అయిందో అని. ఇంకేమేమో ముచ్చట్లు పెడతారో మనకు సంబంధం లేదు. ఏంటంటే మా మమ్మీని చిన్నప్పుడు ఒకళ్ళు అన్నారనమాట, నువ్వు బండి పార్ట్స్ అయినా కొంటావా అని అన్నారనమాట. బట్ ఇప్పుడు 2 బండ్లు, ఒక్క బండి కూడా కాదు 2 బండ్లు ఉన్నది. అది మా మమ్మీ స్థాయి. ఒకప్పుడు ఎట్లా మాటలు అన్నారంటే మా మమ్మీ పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు 2 ఎదిగే కొడుకులు ఉన్నారు కాబట్టి అని మమ్మీ అన్ని సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఎవడు ఏమన్నా కూడా ఇది కూడా వీకలేదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎవరిని తగలాలో వానికి తగులుతుంది. ఇప్పుడు అది ఎవరో నాకు బాగా తెలుసు, నాకు తెలుసు, మా తమ్ముడికి మా మమ్మీకి అందరూ తెలుసు, మ్యాక్సిమం మా ఫ్యామిలీ అందరూ తెలుసు. ఎప్పుడు ఏ టైం ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. ఒక టైం ఒకప్పుడు బ్యాడ్ నడవచ్చు, ఒకప్పుడు గుడ్ నడవచ్చు. మేబీ ఇప్పుడు మాకు కొంచెం గ్రోత్ వస్తుంది అనే టైంలో మేము తీసుకున్నాము. బట్ వాళ్ళు ఏమనుకుర్రో తెలియదు, ఎప్పుడు అట్లనే ఉంటారు. కానీ ఎప్పుడో ఎవ్వరు అట్లనే ఉండరు, ఎప్పుడైనా చేంజ్ అవుతుంటారు, వాళ్ళ లైఫ్లో కూడా గ్రోత్ వస్తుంది. బట్ వెయిట్ చేయాలి. మేము నేను ఒక 10 years వెయిట్ చేసిన నా బండి కొనడానికి. మా అమ్మ అయితే ఒక 10 years వెయిట్ చేసింది ఈ క్షణాల కోసం అయితే, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు బండ్లు నడుపుతారో తీసుకొని వచ్చి అని వెయిట్ చేసింది అనమాట. సో ఫైనల్లీ బండి అయితే తీసుకున్నాము, అమ్మవారి దగ్గర పోయి జస్ట్ బొట్లు పెట్టించి వచ్చామన్నమాట. సో మీరు కూడా ఎవరైనా బండ్లు కొంటే కామెంట్ చేయండి, ఏ బండ్లు కొన్నారో కామెంట్ చేయండి, ఎందుకంటే GST రేట్ తగ్గినాయి కదా.